పావురాల వల్ల మనుషులు చనిపోతారా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ఈ మధ్యకాలంలో హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఎక్కడ చూసినా కూడా పావురాలు గుంపులుగా కుప్పలుగా ఉంటున్నాయండి. అవి విసర్జించే ఆ పెంట వల్ల అది ఎండిపోయిన తర్వాత ఫైన్ పార్టికల్స్గా తయారై గాల్లో కలిసిపోతుంది. అది మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది అనమాట. దాని వలన ఫైబ్రోసిస్ లేదా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటాం, ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందనంటే మెత్తగా స్పాంజ్ లాగా ఉండే లంగ్ కాస్త గట్టిగా హార్డ్గా రాయిలాగా తయారైపోయి ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలా మనం అని అంటే, యూజువల్లీ చాలామంది ఏం చేస్తారు, పావురం వచ్చిందంటే అయ్యో పావురం వచ్చిందని గింజలు వేస్తామన్నమాట. ఫస్ట్ థింగ్ దాన్ని ఫీడ్ చేయడం మీరు ఆపేసేయండి. తర్వాత అలాగే మీ అపార్ట్మెంట్ కానీ హై రైజ్ బిల్డింగ్ల చుట్టూ నెట్ వేసుకోండి పావురాలు రాకుండా ఉండటానికి. సో ఈ రకంగా మనం పావురాలను ప్రివెంట్ చేయొచ్చు అనమాట. మీరు పావురాల పెంట ఉంది, దాన్ని క్లీన్ చేస్తున్నాం అనుకోండి, మీరు గ్లౌస్ వేసుకోండి, మాస్క్ వేసుకోండి. లేకపోతే ఆ ఫైన్ పార్టికల్స్ మీ ఊపిరితిత్తులలోకి పోయి మీకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మీ ఇంటి చుట్టూ పావురాలు ఎక్కువ ఉన్నాయి, మీకు కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని చూడాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ.